హాయ్ అండి. కొంచెం కొంచెం కాటన్ తీసేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున అయితే కొంచెం కొంచెం ఆవాలను వేసేసుకుందాము. వీటిని చిన్న పువ్వొత్తుల్లాగా అయితే చేసేసుకుందామండి. నేను ఇలా మూడిటిని అయితే చేసేసుకున్నాను. మీరు ఎన్ని కావాలో అన్ని చేసేసేసుకోండి. ఇప్పుడు వీటిని మట్టి దీపాల్లో అయితే పెట్టేసేసుకొని ఈ ఒత్తులు పూర్తిగా తడిచే విధంగా ఆవ నూనెని తీసుకుంటున్నానండి. ఆవ నూనెతో చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందనమాట. వీటికి పైన ప్లేట్ పెట్టేసేసుకోవడానికి సపోర్ట్‌గా ఒక 3 చిన్న గ్లాసెస్ పెట్టేసుకొని, ఇలా ఒత్తుల్ని అయితే వెలిగించేసుకొని, పైన ప్లేటుని పెట్టేసుకున్నానండి. ఇది మొత్తం పూర్తిగా కాలి ఆరిపోయేంత వరకు అలా ఉంచేసి, చల్లారిన తర్వాత తీస్తే చూడండి గ్లాసెస్ మొత్తము ఇలా మసిలాగా అవుతాయి. అలానే ప్లేటుకి కూడాను నల్లటి పౌడర్ వస్తుంది. దీన్ని ఒక గరిటెతో ఇలా తీసేసుకుంటే, మనకి ఏదైనా కంటైనర్‌లో వేసుకుంటే ఎన్ని రోజులైనా పాడైపోకుండా నీట్‌గా ఉంటుంది. దీంట్లో నుంచి చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను తీసేసుకున్నాను పౌడర్‌ని. దీంట్లో కొంచెము కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామనుకుంటున్నారా? మన హెయిర్‌కి చాలామంది బ్లాక్‌గా అవ్వడానికి చాలా రకాల డైస్ వాడుతూ ఉంటారు కదా! కెమికల్స్ లేకుండా ఇలా న్యాచురల్‌గా చేసుకొని హెయిర్‌కి డై వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. అసలు ఎటువంటి డ్యామేజ్ కూడాను హెయిర్‌కి ఉండదు. ఇక్కడ నా హెయిర్ చివరన రెడ్‌గా ఉంది. వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో. తప్పకుండా యూజ్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.